మేడారం మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం జాతర చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మేడారం జాతర ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. తెలంగాణలో ఇంచుమించు ప్రతి పల్లెలో ప్రతి ఇల్లు కూడా మేడారం జాతర కదులుతుంది. మహాజాతర కోసం పెద్ద మేడారం పరిసరాలన్నీ కూడా భక్త జనసంద్రంగా కూడా మారుతాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకించే ఈ మేడారం మహాజాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరిగితే ఆ తర్వాత వచ్చే మరి సంవత్సరం చిన్న జాతర వైభవంగా కూడా చేస్తారు. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి తల్లులను దర్శించుకుంటున్నారు. తమ మొక్కులు తమ బంగారాన్ని మొక్కుగా సమర్పించి మొక్కులంతా తీర్చుకుంటున్నారు. ఇక ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి రాజేంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సరే, ఈసారి వచ్చేటువంటి మినీ జాతరకి 2 నెలల ముందు నుండే మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా అక్కడ స్థానిక మంత్రివర్యులు సీతక్క గారు, అట్లాగే మా దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చేసి ముందు అన్ని సూచనలు చేయడం జరిగింది. వారి యొక్క సూచనల అనుగుణంగా అలాగే ఎక్కువ సంఖ్య లోపల భక్తులు వస్తారనే అంచనాతోటి వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, రవాణా సౌకర్యం కానీ, దేవస్థానం లోపల చల్లో పందిళ్ళు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి జాతర ప్రారంభమవుతుంది. భక్తులు ఆశించిన విధంగానే అధిక సంఖ్య లోపల వస్తున్నారు. భక్తులకు ఈ రోజు వరకు అన్ని పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు కూడా అధిక సంఖ్య లోపల వస్తున్నారు. కనుక భక్తులందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని అధిక సంఖ్య లోపల వచ్చేసి వారు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు. క్యూ లైన్లో వచ్చే భక్తులు కానీ ఇక్కడ గద్దెల వద్ద కానీ తోపులాట్లు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎందుకంటే రద్దీ కొంచెం ఎక్కువగానే కనబడుతుంది ఉదయం నుంచి. పోలీసు యంత్రాంగం నుండి ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసిండ్రు. పోలీసు లోపల కూడా అన్ని రకాల వింగ్స్ను ఏర్పాటు చేసిండ్రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా, తొక్కిసలాట కాకుండా, తోపులాట జరగకుండా రకరకాల టీమ్స్ పోలీసు వారి ప్రత్యేక పర్యవేక్షణ లోపల, అలాగే ఆర్డబ్ల్యూఎస్ నుండి, దేవాదాయ శాఖ నుండి క్యూ లైన్ లోపల వారికి మంచినీళ్ళు అందించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన దర్శనం భక్తులకు కలిగించేటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం నుండి, మా దేవాదాయ శాఖ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్య లోపల ఇంకా రావాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఆర్టీసీ మేడారం చిన్న జాతర కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది వివిధ ప్రాంతాల నుంచి. తర్వాత ఇక జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అక్కడి నుంచి కూడా నేరుగా తల్లుల దర్శనానికి వస్తున్నారు. తనివి తీరా అమ్మలను దర్శించుకుంటున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. జై బోలో శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకి జై. చాలా బాగుంది. అవును, అమ్మవారు చాలా పవర్ఫుల్. మా తాతగారి జమాన్ నుంచి మా ఇంటి ఇలవేల్పు సమ్మక్క సారక్క. మేము దగ్గర మేము పుట్టిన కాడి నుంచి ఇక్కడికే వస్తున్నాము. మా తాత వాళ్ళు, మా నాయన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. చాలా మంచి ఊహించిన విధంగా అమ్మ వరంగల్ నుంచి వచ్చాము. చిన్న జాతర అనుకున్నాం కానీ ఊహించిన విధంగా భక్తులతో నిండుగా అమ్మవారి దర్శనం జరిగింది. మాకు చాలా హ్యాపీ. నేను అమ్మవారు చాలా పవర్ఫుల్. అనుకున్న కోరికలు తీరుస్తుంది అమ్మ. తెలుగు మంచిగా ధన్యవాదాలండి. ఇక భక్తులంతా కూడా జరిగిన సంతృప్తికరంగా దర్శనం జరిగిందని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా కూడా భక్తులంతా వస్తున్నారు, తల్లులను దర్శించుకుంటున్నారు. ఈసారి 5,30,00,000 రూపాయల వ్యయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. అలాగే ఇక ఈ పున్నమి వెలుగుల్లో పూజారులు ఇక్కడ పూజలు చేస్తారు. ఈ మండమెలిగే పండుగ సందర్భంగా ఈ జాతర నిర్వహిస్తారు. దానికోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ గద్దెల వద్ద, అలాగే కన్నెపల్లి, సమ్మక్క సారలమ్మ ఈ ఆలయాల వద్ద గద్దెలను శుద్ధి చేస్తారు. అలాగే ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మలను రాత్రిపూట, ముఖ్యంగా రాత్రిపూట ఇక్కడికి వచ్చి పూజారులంతా కూడా జాగారాలు కూడా ఉంటారు. ఈ 2 రోజులు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే యథావిధిగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నసేపు కూడా యథావిధిగా భక్తుల దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఓవర్ టు స్టూడియో.